బాబు ఈయన ఎవరు ఇన్ఛార్జ్? చెప్పండి సార్. అది ఒకటి అరేంజ్మెంట్ తీసుకొని కార్యకర్తలు కూడా వస్తారు చూడండి. కార్యకర్తలు వస్తారు, వాళ్ళు వస్తారు, ఎంతమంది వస్తారు మొత్తం డేట్ కూడా వస్తారు. ఎవరు రేషన్ కార్డు తీసుకుంటారు. మనమైతే కొద్దిగా మన టీం అంతా రెడీ ఉన్నారు. మనం తెలుసుకోవాలంతా రెడీ అందరిని ఇంటర్వ్యూ తీసుకుంటే అందరితో మాట్లాడి చేసిన ఒపీనియన్ తీసుకుంటే మీరు కూడా ఉంది రూపట వస్తారు చూడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ రేపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎంతమందికి అయితే వచ్చింది ఇప్పటిదాకా వారికి రేపు డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారి చేతుల మీదుగా వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. దాని అరేంజ్మెంట్స్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం స్టేజ్ కానీ జనాలు వస్తే ఇక్కడ కూర్చోవడానికి వేరే వసతులన్నీ చూసుకోవడానికి ఇలా ప్రిపరేషన్గా ఇక్కడ రావడం అయింది. నా ఒక రిక్వెస్ట్, కంటోన్మెంట్ లో ఎవరెవరైతే అప్లికేషన్స్ పెట్టుకుర్రో రేపు ఎవరెవరికైతే కార్డ్స్ వస్తున్నాయో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ రేపు కార్డ్స్ తీసుకోవాలని వారికి మనవి చేస్తూ, ఈ యొక్క కార్డ్స్ రేపు కేవలం నామమాత్రం అంటే డిస్ట్రిబ్యూషన్ ఎంతమందికి అయితే వచ్చిందో వారికే ఇస్తున్నారు. ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. రేపటికి ఎండ్ కాదు, నిరంతరం కొనసాగుతుంది. సుమారు 6,000 కూడా ఎంక్వైరీలు ఉంది. వారందరికీ ఎంక్వైరీ చేస్తారు. వారికి కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్న వారందరికీ రేషన్ కార్డు వస్తుంది. ఈ రేషన్ కార్డు అనేది ప్రతి పేదవాళ్ళకి ఆత్మగౌరవం లాంటిది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం వారికి రావాలి, దక్కాలంటే మాత్రం మీకు తెలుసు రేషన్ కార్డు లేని ఏమీ రాకపోతుండే. నేను చాలా మందిని చూసిన ఎమ్మెల్యే అయినాక కూడా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కూడా వర్తించకపోతుంది. వారు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అది అతి కష్టంగా అది అప్లై చేస్తే వారికి మళ్ళీ చికిత్స జరుగుతుండే. అంత ఘోరమైన పరిస్థితి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల రేషన్ కార్డు లేక ఒక రేషన్ కార్డు ఆపితే అన్ని సంక్షేమ పథకాలు ఆపాలని ఒక దురాలోచనతోటి వాళ్ళు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు అంటే ఒకటి రేషన్ షాప్ లో సరుకులే కాదు, మిగతాయి కూడా ఆపొచ్చని ఒక ఆలోచనతోటి ప్రతిదీ వాళ్ళు ఆపిరు. ఈరోజు మన పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవారికి, ప్రతి అర్హులైన వారికి అందరికీ అన్ని సంక్షేమ పథకాలు దక్కాలని ఇప్పుడు 6 కిలోల సన్న బియ్యం కూడా ప్రతి పేదవాళ్ళకి ఎవరైతే ఉందో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఈచ్ మెంబర్ కి 6 కిలోల సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ సాధ్యమవుతుందంటే తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో సాధ్యమవుతుంది. కాబట్టి వారి ఆశీర్వాదం, కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను.